హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీ. ప్రజెంట్ మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ సార్ ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఈ రోజు చూసుకున్నట్టయితే స్పీకర్ గా అనౌన్స్ చేశారు మన ఏపీలో. RRR అని ఒక పేరుతోని అనౌన్స్ చేయడం గల కారణాలు ఏంటి సార్? అన్ని మంది ఉన్నా కూడా స్పీకర్ గా ఆయన కూడా కారణాలు ఏంటి? గతంలో వైసీపీలో ఉన్నారు, మళ్ళీ టీడీపీ ద్వారా వచ్చారనమాట. ఎందుకు ఎంచుకోవడం గల కారణాలు ఏంటి? అంటే కారణాలు ఏం లేదు, ఆయనకి ఇప్పటికే పదవి ఇచ్చి ఉండాలి. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీలో ఉంటూ వైఎస్ఆర్సీపీ మీద యుద్ధం చేశాడు, ముఖ్యమంత్రి మీద. ఆయన వైఎస్ఆర్సీపీలో సభ్యుడిగా ఉంటూ తెల్లారలేస్తే మా ముఖ్యమంత్రి అంటూ జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడేవాడు. ఇది నిజానికి ఒక రకంగా ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లోకి తీసుకెళ్లటంలో రఘురామకృష్ణరాజు అప్పటి ప్రతిపక్ష పార్టీలకు విపరీతంగా సహకారం అందించాడు. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి రకరకాల అవకతవకల్ని ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి తనకున్న సోర్స్ ద్వారా తను ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం రఘురామకృష్ణరాజుకి ఎంత ఉపయోగపడిందో ప్రతిపక్షానికి కూడా అంతే ఉపయోగపడింది. అప్పటి ప్రతిపక్షానికి, ఇప్పటి అధికార పక్షం అది. ఇలా ఆయన రకరకాల విన్యాసాలు చేస్తూ ఉండగా అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు సస్పెండ్ చేసిన తర్వాత ఈయన పార్టీ నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ వాలాలి అనే విషయం మీద రకరకాల ప్రయత్నాలు, చర్చలు, ఆలోచనలు చేశాడు ఆయన. ఫైనల్ గా అంటే ఆయన ఏమనుకున్నాడంటే, అప్పుడు తాను ఏ పార్టీలోకి అయితే తనను తీసుకోవాలనుకుంటారు వాళ్ళు ఆయనకి నామినేషన్ పత్రాలు, సభ్యత్వ పత్రాలు రెండూ కలిపి వెండిపళ్ళెంలో పట్టుకుని ఎదురొస్తారు అనుకున్నాడు ఆయన. అలా ఎవరు రాలేదు. ఆయన వైఎస్ఆర్సీపీలో నుంచి బయటకు వచ్చాడు ఈ అరెస్టు గొడవల తర్వాత. బయటకు వచ్చిన తర్వాత ఆయనంతటా ఆయన వేరే ఏ నాయకుడిని అప్రోచ్ కాల, మీ పార్టీలో చేరతానని, నా దగ్గరికే రావాలని వెయిట్ చేశాడు ఆయన. ఇలా వెయిట్ చేస్తూ ఉండగా ఫైనల్ గా తెలుగుదేశం పార్టీ నుంచి పిలుపు వచ్చింది. వెళ్ళాడు. చివరి నిమిషంలో వచ్చింది ఆయన. ఆ చివరి నిమిషంలో ఉండి నియోజకవర్గం కేటాయించారు, ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి పదవి మీద కార్యక్రమం. ఈ రఘురామకృష్ణరాజుకు పదవి ఇస్తారా ఇవ్వరా, హోమ్ ఇస్తారని మొదట వినిపించింది. తర్వాత స్పీకర్ ఇస్తారన్న దగ్గర ఎండ్ అయింది. స్పీకర్ ఇవ్వలేదు, హోము ఇవ్వలేదు. ఫైనల్ గా ఆయన ఖాళీగా ఉండిపోయాడు. ఈ ఖాళీగా ఉండిపోయినటువంటి క్రమంలో ఈయన నెమ్మదిగా వైఎస్ఆర్సీపీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కనిపించడం మొదలుపెట్టాడు. కనిపించి ఆయన తన మనసులో ఉన్నటువంటి వ్యతిరేకతని, వ్యతిరేక భావాలని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు వ్యతిరేకత పోగుపడింది అంటే, ఆయన కూడా క్లెయిమ్ చేసుకుంటున్నాడు ఈ గెలుపుని. తన వలన కూడా తన కృషి కూడా ఉంది తెలుగుదేశం పార్టీ గెలుపులోను. వైఎస్ఆర్సీపీ అవమానాల పాలు కావడం వెనకాలను తన పాత్ర ఉంది అనేది ఆయన ఫీలింగ్. రఘురామకృష్ణరాజు అంత కంట్రిబ్యూషన్ చేస్తే నాకు పదవి లేకపోవడం ఏమిటి అనేది ఒక కినుక ఉంది ఆయన. ఇందులో భాగంగా కొంత అసహనం, ఈ అసహనంలో నుంచి ఫైనల్ గా ఇప్పుడు అంటే పదవి ఇస్తారా ఇవ్వరా, ఇచ్చే అవకాశాలు లేవు అని అనుకుంటున్న దశలో లేదు, ఏదో మేరకు ఈయన్ని అకామిడేట్ చేయాలి. తద్వారా మిగిలిన వాళ్ళల్లో కూడా, అంటే పార్టీలో అందరికీ పదవులు ఇవ్వలేరు కాబట్టి ఒక కనీసం మాట్లాడేటువంటి వాళ్ళకి, గొడవ పడగలిగినటువంటి వాళ్ళకి పదవులు ఇవ్వడం ద్వారా ఒక ఏరియాలో కంట్రోలింగ్ వస్తుంది. అందులో భాగంగా ఆయనకు పదవి ఇచ్చారు, డెప్యూటీ స్పీకరు. నిజానికి ఆయన స్పీకర్ అవుతాడని మొదట ప్రచారం. ఫైనల్ గా డెప్యూటీ స్పీకర్ దగ్గర ఆగాడు. ఇక్కడి నుంచే ఆయన ప్రయాణం ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఒకవేళ పరిస్థితి బాగుపడితే తిరిగి వైసీపీకి వెళ్ళినా వెళ్ళొచ్చు, చెప్పలేం, గ్యారంటీ లేని వ్యవహారం. ఆవిడ అంటే ఒక రకంగా రఘురామకృష్ణరాజు తను అనుకుంటున్నటువంటి, తను ఏదైతే అనుకున్నాడో అది వర్కౌట్ అవ్వాలి. ఆయన మొదట్లో హోంమంత్రి అనుకున్నాడు, హోంమంత్రి కాలేదు. స్పీకర్ అనుకున్నాడు, స్పీకర్ కాలేదు. ఫైనల్ గా డెప్యూటీ స్పీకర్ దగ్గర సెటిల్ అయ్యాడు. ఫర్దర్ గా ఏం చేస్తాడు, ఎలా ఉంటుంది కదలికలు అనేది చూడాలి. ఇప్పటికే ఆయన కూటమి మీద ఒక యాంగిల్లో విమర్శ మొదలు పెట్టాడు. ఈయన్ని ఇలా ఖాళీగా వదిలిపెడితే ఎక్కడో చోట దాడి చేస్తాడనే భయం ఉంది. ఆ భయం చొప్పున పదవి ఇచ్చి కూర్చోబెట్టారు. సార్ ఇప్పుడు పొలిటికల్లో తనకి ఇవ్వడానికి చాలా కారణాలు చెప్పారు. మరి తనకి ఆ పదవి ఇచ్చిన తర్వాత ఏమన్నా గందరగోళాలు, కూటమిలో ఏమన్నా చిచ్చిరేగే అవకాశం ఉందంటారు? కూటమిలో RRRకి పదవి ఇవ్వడం ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు అయితే ఏవీ లేవు. అంటే ఆయన్ని అకామిడేట్ చేస్తే బెటర్ అనే ఉద్దేశం చాలా మందిలో ఉంది. ఆయన్ని వదిలిపెట్టేస్తే నష్టం కలగజేసే ఛాన్స్ ఉంది అనే అభిప్రాయం కూడా ఉంది. ఆల్రెడీ మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టాడు కాబట్టి నష్ట నివారణ చర్యల్లో భాగంగాను
ఆయన్ని సాటిస్ఫై చేస్తే అలా ఉంటాడు కొంతకాలం ఉమ్, అనే ఉద్దేశంతోనూ 6 నెలలు అయిపోయింది పాలన మొదలై. అవును. ఇప్పటికీ ఇప్పుడు ఈ 6 నెలల పాలనని ఆయన సమీక్షించడం మొదలు పెడితే చాలా ఇబ్బందులు ఎదురొస్తాయి. అవును. అందుకని కంట్రోల్ చేద్దాం అనే ఉద్దేశంతో కొంత ఒక అడుగు ముందుకేశారు. అయితే సార్ గతంలో తనకి రెండు విధాలుగా అంటే ఆ పదవులు ఇస్తాను అనుకుని చాలా విమర్శలు వచ్చినాయి, ఈ హోమ్ అని తర్వాత స్పీకర్ అని. అవును. ఆ రెండు ఇవ్వకపోవడం గల కారణాలు ఏమంటారు సార్ మరి? అంటే ఆయనకి శాసనసభ నియోజకవర్గాన్ని కేటాయించడానికి కూడా టైం తీసుకున్నారు అవును. చివరి నిమిషంలో. అంటే మొదటి నుంచి కూడా ఈయన పార్టీలో అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీలో నుంచి బయటకు వచ్చాడు ఆయన అరెస్ట్ తర్వాత. ఉమ్, బయటకు వచ్చిన క్షణంలో ఏదో ఒక పార్టీలో చేరిపోవాలి. ఉమ్, చేరలేదు ఆయన. ఆ, చేరకుండా నేను ఇందాక చెప్పినట్టుగా పదవి ప్రమాణ స్వీకార పత్రాలు ఉమ్, అలాగే ఇతర పత్రాలు ఈ అంటే నామినేషన్కి సంబంధించిన పత్రాలతో పాటు సభ్యత్వ పత్రాలు కూడా తీసుకుని ఉమ్, ఏదో ఒక పార్టీ నాయకుడు, అది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మరొకరా అనేది కాదు, ఉమ్, వారు వచ్చి ఉమ్, అయ్యా మీరు మా పార్టీలో చేరి మా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయండి అని అడగాలని అనుకున్నాడు ఆయన. ఓకే. ఇది ఇబ్బంది కలిగించింది. న్యాచురల్ గా వాళ్ళు ఈయన అప్రోచ్ అయ్యి తెచ్చుకోవాలి. ఆ పరిస్థితి కాదు. ఉమ్, మీరు నా దగ్గరికి వచ్చి నాకు పదవి ఇవ్వాలి అన్న టోన్ లో వ్యవహరించాడు. ఉమ్, తర్వాత అది మనసు మార్చుకున్నాడు, నెమ్మదిగా కలిశాడు, ఉమ్, వాళ్ళతో ట్రావెల్ అయ్యాడు, తెలుగుదేశం తరఫున ప్రచారం చేశాడు. ఆ గొడవ వేరు. ఉమ్, కానీ ఇప్పుడు ఈ టైం బౌండ్ పెట్టడం వెనకాల ప్రోగ్రామ్ అది. ప్రోగ్రామ్ అది. సార్ ఎందుకు తన పార్టీలో ఉండి అంటే ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ పార్టీలో ఎందుకు విమర్శించడం గల కారణాలు ఏంటి త్రిపుల్ ఆర్ గారు? అంటే తనని తాను గౌరవించుకుంటాడు ఆయన. ఉమ్, ఆ గౌరవించుకోవడంలో భాగంగా అవతల వాళ్ళకి ఉండేటువంటి ఇబ్బందులు, ఉమ్, ఇతర సమస్యలు ఈయన పట్టించుకోడు. ఉమ్, ఈయన ధోరణిలో ఈయన ఉంటాడు, ఈయనకు కావాల్సిన దాని గురించే చూసుకుంటాడు. ఉమ్, అదేమన్నా అంటే ప్రజల కోసం మాట్లాడుతున్నాను, నేను ప్రజల కోసం చేస్తున్నాను అంటాడు, ఉమ్, నేను త్యాగశీలిని అంటాడు. ఉమ్, ఇలా ఇన్ని గొడవలు ఉన్నాయి ఆయనతో. అందుకని కెలకటం ఎందుకు అనే ఉద్దేశంతో ఇబ్బంది ఉన్నప్పటికీ సర్దుకుపోయే ప్రయత్నమే చేస్తున్నారు అందరూ. ఉమ్, నిజానికి అరెస్ట్ వలన ప్రయోజనం ఉంటుందా లేదా అని రిలీజ్ అవటం వల్ల కాంగ్రెస్ పార్టీకో లేకపోతే మరొకళ్ళకో ఉమ్, లేకపోతే తెలుగుదేశం కూటమికో ఒరిగేది ఏమైనా ఉందా? ఉమ్, ఇవన్నీ చూస్తే అదొక గందరగోళ పరిస్థితి. ఉమ్, చూద్దాం. రఘురామకృష్ణరాజు ప్రస్తుతానికైతే తెలుగుదేశం ఉండి ఉమ్, ఎమ్మెల్యే, ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యాడు విజయవంతంగా. ఉమ్. ఈ పదవి నుంచి ఇంకెటు ఎక్స్పాండ్ అవుతాడో చూద్దాం. అంటే ఎక్స్పాండ్ అంటే సార్ ఇప్పుడు పదవికి వెళ్తారంటున్నారా లేకపోతే ఇతర పార్టీలోకి వెళ్ళొచ్చే అవకాశం? ఇంకా పదవికి వెళ్ళడు ఆయన, అయిపోయింది. డిప్యూటీ స్పీకర్ గానే ఉంటాడు ఈ టైం అంతా. ఈ టైం అంతా ఒబీడియంట్ గా ఉంటే నెక్స్ట్ టైం ఒకవేళ పార్టీ గెలిస్తే ఏదైనా బెటర్ పొజిషన్ లోకి వెళ్తాడు. ఓకే. అదే మొదటి నుంచి ఆయన పార్టీలో చేరకపోవడం వలన ఈ పరిస్థితి. ఓకే. బయటికి రాగానే ఏదో ఒక పార్టీలో చేరుంటే పరిస్థితి వేరుగా ఉండే. ఓకే. తన కోసమే అంటే పార్టీ వల్ల నా కాడికి రావాలని వెయిట్ చేయడం వల్ల విమర్శలు వస్తాయి అంటారు. అవును.